హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే బియ్యం పిండి అది మిల్లి పట్టించుకున్నానండి. ఎందుకంటే నేను ఈరోజు గులాబీ పూలు వండుతున్నాను. వీటిని నక్షత్రాలు అని కూడా అంటారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటారు. అవి వండుతున్నాను. ఫస్ట్ అయితే బియ్యం పిండి ఒక గ్లాస్ తీసుకున్నానండి. తర్వాత మైదా పిండి కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాసు అంటే పావు కిలో కొలత ఉంటుందండి. కరెక్ట్గా పావు కిలో ఉండిద్ది. తర్వాత పంచదార కూడా తీసుకుంటున్నాను సేమ్ అదే గ్లాస్తో. 3 కూడా ఒకటే క్వాంటిటీతో ఉండాలండి. పంచదార కూడా సేమ్ అదే గ్లాస్తో తీసుకుంటున్నాను. ఒక గ్లాసు బియ్యం పిండి, ఒక గ్లాసు మైదా పిండి, ఒక గ్లాసు పంచదార, ఇలా 3 గ్లాసులు అయినాయండి. ఇలా తీసుకున్నాను. తర్వాత పంచదార కలిసేటట్టు పిండిలో బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ వేసి కలుపుకోవాలండి. నీళ్ళు వచ్చేసరికి 3 గ్లాసులు పడతాయండి. నాకైతే 3 గ్లాసుల పైన పట్టాయి. మీకు క్వాంటిటీ చూసుకొని మీరు కలుపుకోండి. నీళ్ళైతే మనమైతే సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందంటే సేమ్ అలా కలుపుకోవాలి. మీరు చూసుకొని కలుపుకోండి. 3 గ్లాసులు సరిపోను పోసుకోండి. ఇంకొంచెం ఎక్కువ తక్కువ అయిన దాన్ని బట్టి కొంచెం వేసుకోండి. నాకైతే 3 గ్లాసులు పట్టినాయండి కొలత. నీళ్ళది అయితే కొలత ఏమీ ఉండదండి. అవి పిండిలు అయితే మటుకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే అనమాట. ఎవరు చేసుకున్నా సేమ్ అలానే చేసుకోండి. చాలా చక్కగా వస్తాయి ఇవి. మనం దోశలు వేసుకునేటప్పుడు పిండి ఎలా ఉంటుందో పల్చగా, అంత పల్చగా కలుపుకోవాలండి. పంచదార బాగా కరిగిపోయి ఉండలు ఏమీ లేకుండా చాలా పల్చగా కలిపేసుకోవాలన్నమాట. పిండి మట్టికి అస్సలు గట్టిగా అనేది ఉండకూడదు. పల్చగా చేసుకోండి. చూడండి, కలుపుతూ ఉంటే ఆ పంచదార అంతా కరిగిపోతుంది. పంచదార కరిగిపోయింది అంటే మనకి వాటర్ కూడా కరెక్ట్గా సరిగిపోతాయండి. 3 గ్లాసులు వేసుకోండి. కొంచెం అటు ఇటుగా వేసుకున్నా పర్లేదు. బాగా పిండిని పంచదార కరిగేటట్టుగా కలుపుతూ ఉండాలి. కొంచెం బాగా ఎక్కువసేపు కొంచెం కలుపుకోండి. పిండి చక్కగా పల్చగా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇంకా పిండి అయితే రెడీ అయిందండి. ఇంకా మనం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కితే మటుకి మనం ఇంకా ఈ గులాబీ పూలు ఎలా వండుకోవాలనేది చూపిస్తాను. మనకి ఇవి వేసుకోవడానికి నక్షత్రాలు కంపల్సరీ గెంటు ఉండాలండి. ఈ గెంటు ఉంటేనే మనకి చక్కగా పూలు అనేది చక్కగా వస్తాయి. ఇప్పుడు పెద్ద గిన్నెలో నేను పిండి కలుపుకున్నాను కాబట్టి ఒక చిన్న దానిలోనికి మార్చుకుంటున్నాను. ఎందుకంటే పద్దాక మనం ఎక్కువసార్లు మనం పైకి పట్టుకొని వేయాలి అంటే మనకి వీలు అవ్వదు కాబట్టి చిన్న గిన్నెలోకి వేసుకుంటున్నాను అన్నమాట. చిన్న గిన్నెలోకి మార్చుకున్నానండి. ఆ గెంటి మటికి బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన దాన్ని పిండిలో ముంచుకొని ఆయిల్లో పెట్టేసుకోవాలి. ప్రాసెస్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. చాలామందికి తెలుసులేండి, వండుకుంటూనే ఉంటారు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట. ఫస్ట్ నాకు కూడా ఇవి వచ్చేవి కాదు. కొంచెం హీట్ అవ్వాలండి. బాగా ఆయిల్ హీట్ అయితే అది చక్కగా పువ్వు అనేది విడిపోయి ఆయిల్లో పడిపోతుంది అనమాట. కొంచెం ఎంత ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటే అంత ఫాస్ట్గా పూలు అనేది ఆయిల్లోకి వెళ్ళిపోతాయి. మనం స్టార్టింగ్ వేస్తున్నాం కాబట్టి ఒక 5-6 పూలు వాటికి ఇలా ఫోర్క్తో తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకా పడిపోతూ ఉండిద్ది పువ్వు అనేది. చక్కగా గెంటి అనేది హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాతే పిండిలో ముంచి ఆయిల్లో పెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. గులాబీ పూలు చాలా సింపుల్గా వండేసుకోవచ్చండి. అలానే ఫాస్ట్గానే కూడా అయిపోతాయి. కొంచెం ఈ పువ్వు ఫాస్ట్గా ఊడిపోతే అసలు ఇంకా ఫాస్ట్గా మనం వండేసుకోవచ్చు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ వచ్చేసరికి ఈ గులాబీ పూలు ఒకటి,
చెక్కలు ఈ 2 ఎక్కువగా వండుతూ ఉంటానండి ఇంట్లో. కాకపోతే మైదా వాడాను కదా! ఈసారి నుంచి గోధుమ పిండి అను పంచదార బదులు బెల్లం వేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మైదా తినకూడదని చెప్తున్నారు కదా! అసలు నేను సంవత్సరం పైనే అయిందండి మైదా రాసి. ఇప్పుడు పిండి ఏపించుకున్న తర్వాత ఇప్పుడు ప్యాకెట్ తెప్పించుకున్నాననమాట సరుకుల్లో. అందుకనే ప్యాకెట్ ఓపెన్ చేసి మీకు చూపించాను. కేవలం వీటి కోసమే మైదా తెప్పించుకున్నాను. నేనైతే అసలు మైదా అనేది వాడట్లేదండి. ఈసారి గోధుమ పిండి వేసి ఒక గిద్ద వరకు వేసి కలిపి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మైదా వాడకుండా చూడాలి ఈసారి ఎలా వస్తాయో ఏంటో. ఇంతేనండి, ఒకటి అటు ఇటు కాలిన తర్వాత ఒకటొకటి తీసేసుకోవటమే. తర్వాత మళ్ళీ సేమ్ ఇంతేనండి, ప్రాసెస్ మొత్తం ఇంతే. ఇప్పుడు మనం పిండిలో హీట్ ఎక్కిన గెంటిని ముంచి అంచులు అనేది మునక్కుండా పెట్టుకోవాలండి. అంచులు కనుక మునిగాయి అంటే మనకి పువ్వు అనేది విడిపోదనమాట. ఎప్పుడైనా సరే అంచులు మునక్కుండా పిండిలో ముంచుకొని ఆయిల్లో వేయాలి. ఇదే దీని టిప్ అయితే ఇదేనండి. నక్షత్రం పూలు వండుకునేటప్పుడు ఈ టిప్ పాటించండి ప్రతి ఒక్కళ్ళు. ఈ టిప్ పాటిస్తేనే ఈ పువ్వులు చక్కగా నీట్గా వస్తాయండి, లేకపోతే రావు. ఇలా అంతేనండి, ఇంకా ఈ పిండి మొత్తం ఇలా పువ్వులు వేసేసుకున్నాను. ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగకరమైన వీడియోలే చేసి పెడతాను. ఇలా మిగతా పిండి అంతా కూడా వేసుకున్నానండి. పూలు మొత్తం వండిన తర్వాత మీకు చూపిద్దాం అనుకున్నాను. అప్పటికే ఫోన్ బాగా హీట్ ఎక్కడంతో ఆన్ అవ్వలేదు, అందుకని ఇంకా తీయలేకపోయాను. ఇంతేనండి, వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.